థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరుగుతోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని 3 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. మంగళ వాయిద్యాల నడుమ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అయితే స్టార్ట్ అయిపోయింది. కలిశాలన్నీ పెద్ద ఎత్తున తీసుకొని ఆలయానికి అయితే తీసుకువెళ్తున్నారు. కనకదుర్గా నగర్ లో ఊరేగింపుగా కూడా ఈ కలిశాలన్నీ తీసుకొని ఆగమ శాస్త్రం అనుసారం కూడా వీటిని అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటప్పటి ఈ మహాకుంభాభిషేకం యొక్క విశిష్టత ఏంటిదనేదని మనతో మాట్లాడడానికి ఆలయ వైదిక కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. శంకర్ సాండిల్య గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. గురువు గారు నమస్తేనండి. ఈ మహాకుంభాభిషేకం యొక్క విశిష్టత ఏంటి? జయ దుర్గా భవాని. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం అత్యంత వైభవవేదంగా ప్రారంభమైంది. ఈ మహాకుంభాభిషేకం అమ్మవారి యొక్క శక్తిని మళ్ళీ ప్రబలించేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దేవతకి విపరీతమైనటువంటి శక్తి ప్రవహిస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈ కుంభాభిషేకం సందర్భంగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఎవరైతే అమ్మవారిని కుంభాభిషేకం సమయంలో దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా విశేష యోగం కలిగి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా ఉంటుందని చెప్పి మనకి ప్రమాణం చెప్తోంది. అలాగే అమ్మవారికి కూడా కొత్తగా ఆ అమ్మవారికి శక్తులు రావడం, అలాగే ఆ యొక్క ప్రభావం పెరగడం, ఇదంతా కూడా ఈ కుంభాభిషేకంలో జరుగుతుంది అన్నమాట. అయితే మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా కంచి కామకోటి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. చెప్పండి, ఎలాంటి కార్యక్రమం ఈ చేయడం వల్ల మనకి కలిగేటటువంటి? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అత్యంత వైభవపేతంగా ఈరోజు కుంభాభిషేకం 2026 స్టార్ట్ అయింది. శుక్రవారము ఈరోజు పవిత్ర జలాలన్నీ కూడా చూశారు. అర్చక స్వాములు, మా వైదిక సిబ్బంది అన్ని సప్త నదుల నుంచి మరియు సముద్రాల నుంచి సేకరించిన జలాల్ని చివరిగా మన కృష్ణానది నుంచి జలాన్ని సేకరించుకొని పవిత్రంగా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ముందు అమ్మవారి దేవాలయం, తర్వాత శివాలయం తీసుకొని మనం యాగశాలలోకి వెళ్ళేసి అక్కడైనా మొత్తం ఈ రోజు రేపు మొత్తం కూడా అనేక రకాల పూజనలు మరియు హోమాలు చేసిన తర్వాత మనకు ఆదివారం 8వ తారీఖున కరెక్ట్గా మేష లగ్నం 9:34 అమ్మవారి శిఖరానికి మనం అభిషేకం చేస్తామనే ఉద్దేశంతో ఇవన్నీ తెస్తున్నాము.